మీ సహోదరి సహోదరులు, ఈరోజు మనకు కావాల్సింది జ్ఞానం, బుద్ధి కలిగి జీవించటం. బుద్ధిహీనత వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోలేక సతమతం అయిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించు, అప్పుడు నేను సంతోషిస్తాను, నువ్వు కూడా సంతోషిస్తావు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి జీవించాలి. అలా జ్ఞానాన్ని సంపాదించాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా, మన చుట్టూ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. అమ్మమ్మలు ఉంటారు, నాన్నమ్మలు ఉంటారు, తాతయ్యలు ఉంటారు. ఏమాత్రం నీకు సమయం దొరికినా ఆ పెద్దవారి దగ్గరికి వెళ్ళు, పెద్దవారితో కూర్చో. తాతయ్య, నువ్వు నాకు నేర్పించగలిగినటువంటి విలువైన పాఠం ఏదైనా ఉందా అని అడగండి. ఖచ్చితంగా తన జీవితంలో తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని నీతో పంచుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మమ్మ లేదా నాన్నమ్మ, నువ్వు నాకు నేర్పించగలిగిన విలువైనటువంటి పాఠం ఏదైనా ఉందా అని చెప్పి పెద్దవారైనటువంటి వారి దగ్గర కూర్చొని వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది.